పోటీకి వచ్చారు. అదేం ఆటల పోటీ అని అంటే రక్తంతో కూడిన ఆటల పోటీ. ఏంటి? అతనికి కత్తిస్తారు, ఇతనికి కత్తిస్తారు. ఇద్దరిలో ఎవడు బలవంతుడైతే ఆ బలవంతుడు బలహీనుడిని కత్తితో ఏం చేస్తాడు? నరికి చంపేస్తారు. ఒకరికి ఈటిస్తారు, ఇంకొకరికి ఈటిస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు పొడుచుకుంటారు. ఎవడు బలహీనుడో వాడు చచ్చిపోతాడు, బలవంతుడు గెలుస్తాడు. అది అక్కడ ఆటల పోటీ. మనిషి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయి రక్తం కారుతుంటేనంటండి 50,000 మంది పైకి లేసి సంతోషంగా ఏం కొడతారంట? అది ఆటల పోటీ నైజం. అది ఎట్లాంటి ఆటల పోటీకి ప్రభు నన్నెందుకు వెళ్ళమన్నాడు, నేనెందుకు వచ్చానని మదనతో వేదనతో అతను కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటే తెలియకుండానే అతని నోటు నుండి ఒక పెద్ద మాట వచ్చేసింది, ఆగండి. 50,000 మంది మధ్యలో ఆగండి అంటే అతని మాట ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడలా. సుఖం లేదనుకుని అప్పటికే కొంతమంది చచ్చిపోయారు. మరొకిద్దరు పోరాడుతూ ఉంటే అమాంత